హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము మొన్న అన్నదానానికి వెళ్ళాం కదండి, అక్కడ లడ్డూ పాట అనమాట. ఇది లేట్గా అయితే పెట్టాను వీడియో. చాలా బాగుంటుందండి లడ్డూ వేలం పాట అనమాట. డైరెక్ట్గా వేలంపాట వీడియో అయితే మీకు పెడతాను. పుట్టు కొట్టడం, లేడీస్ డ్యాన్సులు చేయడం చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసేయండి. డ్యాన్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే చీరలు అయితే శారీస్ సేమ్ అయితే తీసుకున్నారండి. వేలంపాట అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది ఈ వీడియో వచ్చి. ఇంకా చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇప్పుడు పాట 1100 కాడి నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మీరు చూసేయండి. 1100 కాడి నుంచి స్టార్ట్ అయ్యి దగ్గరగా ఇంకా అలా 15, 20 అన్నట్టుగా ఇంకా అలా వెళ్తుందండి. అందరూ పాడుతున్నారు అనమాట. ఎంత టైం పడుతుందో మీకు తెలుసు కదా, చాలామంది పాడే ఉంటారు కదా. డైరెక్ట్గా వీడియో పెడుతుంటే నాకు కాఫీ రేట్ అయితే వస్తుందండి. అందుకైతే ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పట్లేదు నాకు. అలా పెద్ద లడ్డు వినాయకుడి చేతిలోదే కాకుండా చిన్న లడ్డు కూడా ఉందండి విడిగా. అది కూడా దేవుడి వేలంపాటికి వెళ్ళిపోయింది. ఇంకా ఒక కలసం కూడా, ఇంకా దేవుడి మీద వేసిన వినాయకుడి మీద వేసిన పంచి కూడా వేలంపాటికి అయితే వెళ్ళిందండి. అలా చాలా టైం అయితే పట్టిందనమాట. మొత్తం మీద పెద్ద లడ్డు వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు అయితే 37,500 అయితే వెళ్ళిందండి. చిన్న లడ్డు కూడా పాడారనమాట. చిన్న లడ్డు వచ్చేసి 8,000 రూపాయలకైతే చిన్న లడ్డు వేలంపాటికైతే వెళ్ళిందనమాట. కలసం వచ్చేసి 11,000 అయితే కలసం వెళ్ళిందండి. అదే ఎక్కువ వెళ్ళిందనమాట. కలసం అయితే చిన్న లడ్డు కన్నా కలసం అయితే 11,000 అయితే వెళ్ళిందనమాట. ఎవరైతే పెద్ద లడ్డు పాడారో 37,000కి వాళ్ళే కలసం కూడా దక్కించుకున్నారనమాట. ఇంకా రెండు కలిపి వాళ్ళే తీసుకున్నారు. చిన్న లడ్డు వేరే వాళ్ళైతే తీసుకున్నారు, అంతా పెట్టలేదు. ఇలాగైతే ఇంక లడ్డు వేలంపాట మొత్తం అన్నీ ఇలాగ అయినాయండి. చాలా బాగా జరిగిందనమాట. డైరెక్ట్గా పెడదామనుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టాను. కాఫీ రేట్ అయితే వచ్చిందనమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పలేదనమాట నాకు. లేదా డైరెక్ట్గా పెడదామనుకున్నాను వీడియో మొత్తం వేలంపాట ఎలా పాడుతున్నారు ఏంటి అనేది పెడదామనుకున్నాను. ఇంకా నాకు అవ్వలేదు, ఎందుకనో కాఫీ రేట్ అయితే వస్తుంది. ఇంకా అందుకని అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలా బాగా జరిగిందండి ఇంకా లడ్డు వేలంపాట అయితే. ఇంకా మధ్య మధ్యలో పులిహోరలు కూడా పంచిపెట్టారండి. ఇంకా అవైతే కానిచ్చామన్నమాట. ఇంకా అందరికీ అయితే చేసి అయితే పంచిపెట్టారనమాట. ఇంకా వచ్చి దేవుడి కలసం పంచి అవి కూడా పాడతారు కదండి, ఇంకా అవైతే స్టార్ట్ చేశారనమాట. ఇంకా అంత పెట్టలేదు. ఇంకొచ్చేసి ఉట్టు స్టార్ట్ చేశారండి. ఉట్టు కొట్టడం అయితే ఫస్ట్ పిల్లల కాడి నుంచి పెద్దల దాకా. పిల్లలకి అయినాక పెద్దవాళ్ళకు కూడా కొట్టారండి. ఇంక వేరే కుండ అయితే పెట్టి పెద్దవాళ్ళు కూడా కొట్టారనమాట. ఏం పెడతారు దాంట్లో? మా ఓడైతే డ్యాన్స్ ఎగజెత్తున్నారండి. చూసారా, ఆటోలో ఉన్నాడు. వాడే సాంగ్లు పెడితే డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఆటో అయితే ఎక్కిచ్చేసాను అనమాట అవన్నీ. ఇంకొచ్చి చిన్నవాళ్ళకైతే అయిపోయిందండి. ఇంకా పెద్దవాళ్ళ కుర్రాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట ఉట్టు కొట్టడం. వీళ్ళకి చాలా దారుణంగా అయితే పైకి పెట్టేశారు. చూసారా, చిన్నపిల్లలకి అయితే కింద పెట్టారు. పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా పైకి అయితే వెళ్ళిపోయింది అనమాట. చాలా టైం పట్టింది. ఇంకా లాస్ట్కి అయితే చివరికి కిందకి పెట్టి కుండ అయితే కిందకి పెట్టి కొట్టేశారనమాట లాస్ట్కి. ఏంటో ఎవరో కొట్టలేకపోతున్నారు, చాలా పైకి ఉందన్నమాట, కొట్టలేకపోతున్నారు. వాటర్ కొడుతున్నారు వాళ్ళ ముఖం మీద.
కొడుతుంటే మొహం మీద వాటర్ అయితే కొడుతున్నారు. అంత పైకి పెడితే ఇంకా వాళ్ళు ఎలా కొట్టగలుగుతారు చెప్పండి. మొత్తం మీద అయితే చాలా టైం పట్టింది అనమాట వీళ్ళకైతే. ఇవాళ సరదాగా ఉన్నారండి, కానీ టైం అయితే చాలా అయిందనమాట. ఫస్ట్ అయితే 6కి స్టార్ట్ చేస్తామని చెప్పారు, దగ్గరగా 9కి స్టార్ట్ చేశారండి. 9:30 అయితే అయిందనమాట. ఏం లేదండి, ఇవి ఉంటాయి కదా స్పీకర్స్ ఉంటాయి కదా, అది కరెంట్ అయ్యి కనెక్ట్ చేయడం అంతా టైం పట్టిందనమాట. మేము వచ్చి చాలా సేపు అయితే వెయిట్ చేసామన్నమాట. 9:30 10 అయితే అవుతుందనమాట ఇదంతా స్టార్ట్ అయ్యేసరికి. ఇంకొచ్చి అప్పుడు సాటర్డే రోజు అండి అది. తెల్లవారితే ఇంక సండే కాబట్టి ఇంకేం పెద్ద గొడవ లేదు, అందరూ ఉన్నారనమాట చిన్నపిల్లలతో కలిపి. అదే స్కూల్ ఉంటే మట్టుకి ఇంతమంది ఎవరు ఉండరండి. మళ్ళీ పొద్దున్నే లెగాలి కదా స్కూల్కి గట్టాను. స్కూల్ లేదు కాబట్టి అయితే అలా గడిచిపోయిందనమాట. ఇంకా దగ్గరగా 4-5 రోజులు అయితే సెలవులు ఇచ్చేస్తారండి పిల్లలకి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేసేదాకా కూడా హాలిడేసేనండి. ఎందుకంటే అలా ఉంటుంది అనమాట రష్ అయితే. ఎటువంటి స్కూల్ బస్సులు వ్యాన్లు కూడా వెళ్ళలేవు, అంత ట్రాఫిక్ అయితే ఉంటుందండి. అందుకే ఆ రోజు గవర్నమెంట్ హాలిడే కూడా ఇస్తారు. మాకు ఇక్కడైతే హాలిడేస్ అయితే ఇస్తారండి, 4-5 రోజులు అయితే ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి చూసారా ఒట్టు కొట్టడం. ఇంకా అలాగైతే వీళ్ళకి టైం పట్టింది అనమాట. చిన్నపిల్లలకి చాలా తొందరగానే అయిపోయింది, వాళ్ళకి కిందకి పెట్టారు కాబట్టి తొందరగా అయితే కొట్టేశారు. ఇంకా లాస్ట్కి పిల్లోడితో అయితే ఇలా కొట్టిస్తున్నారు అనమాట. ఒకసారి కొట్టినట్టున్నారు, ఇలాగే చూసాను కొడుతున్నారు, కావాలనేది కొట్టేస్తున్నారు అనమాట. ఒకసారి అయితే పిల్లోడితో కొట్టించేశారు, తర్వాత వేరే అబ్బాయి వచ్చి అయితే కొట్టేశారు అనమాట ఉట్టు అయితే. మొత్తానికైతే ఉట్టు అయితే కొట్టేస్తున్నారండి. ఇప్పుడు అయిపోయిందండి, ఇంకా కుర్రవాళ్ళకి సంబంధించి ఉట్టు అయితే కొట్టేశారనమాట. ఇంకా లేడీస్ అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా వేస్తూనే ఉంటారు పాపం. చాలా సూప్ దాకా అయితే వేశారండి డ్యాన్స్లు అయితే. డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి చాలామంది అయితే సేమ్ శారీస్ అండి. వాళ్ళు ఇలాగే వినాయక చవితికి కానీ బతుకమ్మకి కానీ సేమ్ శారీస్ అయితే తీసుకొని బ్లౌజులు అయితే కుట్టించుకుంటారండి. లేదో ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఉండదనమాట. చాలామంది అయితే ఇలాగే చేస్తారు, సేమ్ శారీస్ అయితే కుట్టించుకొని మంచిగా డ్యాన్స్లు వేస్తారనమాట. ఇక్కడ బతుకమ్మ బాగా చేస్తారండి. అంటే వినాయకుడు చేయట్లేదు అని అనట్లేదు, ఇక్కడ చేస్తారు. కాకపోతే బతుకమ్మకి వేసే డ్యాన్స్ అనమాట. ఇక్కడ ఇలాగే ఎక్కువ శాతం వస్తే రౌండప్ చేసి అయితే వేస్తారు, బాగా చేస్తారనమాట. బతుకమ్మ కానీ దసరా కూడా బాగా చేస్తారు. ఇక్కడ దసరా కూడా బాగా చేస్తారనమాట. మనకి సంక్రాంతి అయితే బాగా చేసుకుంటాం కదండి ఆంధ్రాలో, ఇక్కడ అది ఎక్కువ చేయరనమాట. ఇక్కడ వచ్చి దేవుడి కాడ పెట్టిన లైటింగ్ అయితే కొట్టేస్తుందండి. మనం ఏం చేయలేం కదా, వాళ్ళు అక్కడే తీస్తున్నారు కాబట్టి ఎటు తీయడానికి లేదనమాట. కొంచెం లైటింగ్ అయితే కొడుతుంది బాగా. ఇంకా ఇందాక దాకా అయితే చాలామంది ఉన్నారండి, ఇప్పుడైతే తగ్గారు జనం అయితే. లేట్ అవుతుంది కదా బాగా, దగ్గరగా టైం వచ్చి 11 అయితే అయిపోతుందండి. ఇంకా చాలామంది అయితే చిన్నపిల్లలు పడుకోవాలి కదా, ఇంకైతే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు దాకా. ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారండి ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకసారి ఇంకొక 10 minutes ఆగు వెళ్దామని చెప్పాను. పాప వీళ్ళు ఇందాక నుంచి ఇలా వేస్తూనే ఉన్నారండి డ్యాన్స్ అయితే. దేవుడి పాటలకి అయితే అన్నీ పెట్టుకొని అయితే వేస్తున్నారనమాట. పూజలో రోజుకు ఒక్కొక్కరు చొప్పున అయితే కూర్చొని పూజలు అయితే చేసేసారండి. అందరూ మొత్తం ఫ్యామిలీస్ అయితే చేశారనమాట. పూజలు అయితే బాగా చేశారు. ఇది అయ్యేసరికి ఖచ్చితంగా 2 అయితే అవుతుందండి, నైట్ 2 అయితే అవుతుంది. ఇంకా దేవుని తీసుకెళ్ళేసరికి 2 అయితే అయిపోతుంది అనమాట. ఇంకా తెల్లవారుజామున ఊరేగిస్తారు, తెల్లవారుజాముగా అయితే ఊరేగించి అయితే అప్పుడు కలుపుతారనమాట. పెద్దవాళ్ళు కూడా వేస్తారండి డ్యాన్స్ అయితే.
వాళ్ళకి కొంచెం అలవాటు అనమాట. ఎప్పుడు ప్రతి పండగలకైతే చేస్తారు కదా డ్యాన్స్లు అయితే అలా వేస్తారనమాట. మనకైతే కొంచెం అదిలాగా ఉంటుంది, మనకేమో కొత్తగా అనిపిస్తుంది, మనమైతే వేయం అలాగా. వీళ్ళకి కొంచెం అలవాటు అనమాట. బతుకమ్మకి కానీ దసరాకి కానీ చాలా బాగా చేస్తారనమాట. ఇలా పాల్గొంటారనమాట. ఇలాగా ఇదే కదా ఉమెన్స్ డే వచ్చినా ఏదైనా వచ్చినా టీచర్స్ డే వచ్చినా లేడీస్ అందరూ కేక్ అయితే తెచ్చుకొని అయితే ఇలా గ్రౌండ్లో కూర్చొని కట్ చేస్తారనమాట. చాలా బాగా చేసుకుంటారు ఆ రోజు మట్టుకి. మా చిన్నోడు అయితే ఇప్పుడు దాకా డ్యాన్స్లు అయితే అదరగొట్టేసాడు అనమాట. అమ్మ ఇప్పుడుకైతే ఇంకా స్టెప్ అయితే మార్చారండి డ్యాన్స్ వేయడం. పాపం వీళ్ళకి ఇంకా సాల్ వస్తున్నట్టుంది, చాలా చప్పటి నుంచి అయితే వేస్తున్నారు కదా. ఇలా చేయడం కూడా గ్రేట్ అండి. ఇలా మనం చేయడం మటుకు చాలా కష్టం అనమాట. మళ్ళీ మా చిన్నోడు బాగా వేస్తాడండి డ్యాన్స్ అయితే. మళ్ళీ మా పెద్దోడు మట్టుకు అస్సలు కనీసం అందరి ముందులోకి వెళ్ళమన్నా వెళ్ళడు. అంతేకాదు ఏదైనా భోజనాలు పెట్టినా ఏం పెట్టినా సిగ్గు అనమాట, వెళ్ళడు. మా చిన్నోడు మట్టుకు అయితే బాగా వేస్తాడు డ్యాన్స్ గట్ట అయితే. మా పెద్దోడు ఇంకింద నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ, చాలు ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వెళ్ళిపోదాం అంటున్నాడు. సరే ఉండి వెళ్ళిపోదాం ఇంకానైతే ఇంటికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నామండి. మేము ఇంకొచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే రష్ బాగా ఉందంట, ఇంకా ట్రాఫిక్ జామ్ అయితే కూడా ఫుల్ ఉందంటండి. ఇంకా మనకి మంగళవారం ఎప్పుడు తీసేస్తారంట వినాయకుడిని. ఒకసారి వెళ్ళి అయితే చూసి రావాలి. ఇంతకుముందు కూడా వెళ్ళామండి, ఇప్పుడు కూడా వెళ్తాము. ఈసారి అయితేనే బాగా లేట్ అయింది, ఈసారి అయితే వెళ్ళాలండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. టైం అయితే చాలా అయింది, 11:30 అయితే అయింది, 11:30 అయితే అయిపోయింది అనమాట టైం అయితే. ఇంటికి అయితే వెళ్తున్నాము, చాలా లేట్ అయింది కదా. ఇంకా వినాయకుడిని వచ్చి ఇంకా చాలా సేపు అయితే ఊరేగిస్తారండి. ఇంక తెల్లవారుజామున అయితే అవుతుంది అనమాట. ఇంక అంత టైం అయితే ఎందుకని పిల్లల్ని తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. బాయ్ అండి.